ఈరోజు పిఠాపురం నియోజకవర్గం శ్రీ పాద శ్రీవల్లభ దేవస్థానంలో మనం ఉన్నాయి. ఇక్కడ కొంతమంది నాయకులు మనతో ఉన్నారు. మాట్లాడాలి. చెప్పండి. నమస్కారం అండి. మేము చిత్తూరు జిల్లా నుంచి వచ్చాము. మేము జనరంజకమైన పాలన అందించే జనసేనాని వెంట అడుగులు వేయాలని చెప్పి మా వంతు ఉడతాభక్తిగా మా బాధ్యతగా మరీ ముఖ్యంగా ఈ కూటమి గెలుపు ప్రజల గెలుపు కాబట్టి మేమంతా ఇక్కడికి విచ్చేసి మేము గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే పిఠాపురము మలుపు తిరుగుతుందని చెప్పి ఈ ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఇంతవరకు శ్రీపాదవల్లభుడు నడియాడినటువంటి ఈ నేల, పుణ్యస్థలమైనటువంటి ఈ నేల పవన్ కళ్యాణ్ గారి రాకతో యావత్ ప్రపంచము ఇక్కడ ఎదురు చూస్తూ ఉంది. పిఠాపురం వైపు చూడడమే కాకుండా నేషనల్ మీడియా సైతం ఫోకస్ చేస్తోంది. ఈ గెలుపు ఎలా ఉండబోతుందంటే చరిత్ర తిరగ రాస్తారంటారు చూడండి, అలాంటిది చరిష్మా ఉన్న నాయకుడు కాబట్టి చరిత్ర ఇక్కడ పునరావృతం అవుతుంది. ఎవరికి సాధ్యపడినటువంటి రికార్డు బద్దలు కాబోతోంది పిఠాపురంలో. జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకుడు.